అందరికీ నమస్కారము. మా పేరు కోడ బంగారాజు. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, మనకు ఈ మధ్య కాలంలోనే అంటే ఎస్ఐఆర్ జరిగింది. అంటే ఓట్ల వెరిఫికేషన్ కోసము బిఎల్ఓలు వచ్చి మన దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫాము, ఫొటోసు, ఆధార్ కార్డులు కలెక్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఓటు రిజిస్టర్ అయ్యిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు ఒక అవకాశం ఇచ్చింది. ఎలా అంటే, మొదటగా మీరు మెసేజ్ బాక్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెసేజ్ మీరు ఎవరికి పెట్టాలంటే చూపిస్తాను చూడండి. 1950 ఏ నెంబరు 1950 ఈ నెంబర్కి మీరు మెసేజ్ పంపించాలి. ఏమని పంపించాలంటే, ECI 3 క్యాపిటల్ లెటర్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ECI 3 క్యాపిటల్ లెటర్స్ పెట్టి స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబరు, మీది ఓటర్ ఐడి కార్డ్ నెంబరు మీరు, ఉదాహరణకి నాకు తెలిసిన వాళ్ళ తాలూకా ఓటర్ ఐడి కార్డ్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. MZV 1428283. ఇది నాకు తెలిసిన వాళ్ళ తాలూకా, మా నాన్నగారిదో మా అమ్మగారిదో నెంబరు. దీన్ని టైప్ చేసిన తర్వాత వెంటనే పంపించేది ఆ నెంబర్కి 1950కి మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే వెంటనే మీకు అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీ ఓటు ఎక్కడుంది ఏంటి అనేది ఆ మెసేజ్లో మీకు చూపిస్తుంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ఒక మెసేజ్ వస్తుంది. చెక్ చేసుకోండి. అందరూ మీ ఓటర్ ఐడి కార్డు నెంబర్లు, మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరివి ఓటర్ ఐడి కార్డు నెంబర్లు ఒక పేపర్ మీద రాసుకొని, ఒక్కొక్క ఓటర్ ఐడి కార్డు నెంబరు ఫస్ట్ ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ECI అని టైప్ చేసి మీ ఓటర్ ఐడి కార్డు నెంబరు స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ఐడి కార్డు నెంబరు మెన్షన్ చేసి మెసేజ్ పెట్టండి. ఏ నెంబర్కి 1950 నెంబర్కి మెసేజ్ పెట్టండి. అటు నుంచి మీకు వెంటనే రిప్లై వస్తుంది. మీ సీరియల్ నెంబర్ ఎంత, మీ పేరేంటి, మీ ఓటు ఏపీఎస్లో ఉంది అనేది మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాకపోతే మీ ఓటు రిజిస్ట్రేషన్ కాలేనట్టు. అప్పుడు మీరు మీ బిఎల్ఓని కన్సల్ట్ చేయండి. మీ బిఎల్ఓని మీరు అప్రోచ్ అయ్యి, ఒకసారి నాది ఓటు రిజిస్ట్రేషన్ అవ్వలేనట్టుంది, ఒకసారి మళ్ళీ చూడండి అని అడగండి.